ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి గోచార ఫలితములు ఎలా ఉన్నాయి, ఏదైనా అనుకూలవంతమైనటువంటి శుభ సంఘటనలు, స్వామి నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను, లేదా నేను నీట్కి ప్రిపేర్ అవుతున్నాను, గెలవగలనా, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను, స్వామి పెళ్ళ 7 ఏళ్ళు అయింది, సంతానం కోసం ఎదురు చూస్తున్నాను అనేవాళ్ళు, స్వామి విదేశాలు వెళ్ళగలనా అనేటువంటి ప్రశ్నలకి సమాహారం మన జ్యోతిష్య ఫలితాలు. గోచార ఫలితాలు ఇవన్నీ కూడా సూచక శాస్త్రం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం ఎలా ఉంది తెలుసుకుందాం. 11 ఆదాయంగాను 5 ఖర్చుగా చెప్పబడుతోంది. చాలా సంతోషం అనిపిస్తుంది కదా. అబ్బా 11 రూపాయలు, అబ్బాయి ఎన్ని రోజులకు నాయన శుభవార్త విన్నా నేను. 11 ఆదాయం 5 ఖర్చు చెప్తాను, కొద్దిగా ముందుకెళ్దాం. మరి రాజపూజ్యం 2, అవమానం 6. ఇక్కడ దెబ్బ పడుతుంది మీకు. డబ్బు ఉండగానే సరిపోదు మనకి. దానిని మంచి ప్రవర్తనతో, సద్బుద్ధితో, సత్కార్యాచరణ చేసినప్పుడే సంఘంలో పేరు ప్రఖ్యాతులు గౌరవం పొందుకునే అవకాశం. ఎక్కడైతే మనకి అవమానాలు ఉంటాయో అక్కడ మన ఎదుగుదల ఆపేయబడుతుంది. ఎవరు కావాలి డబ్బు? ఒకప్పుడు ఒక ఐటీ కంపెనీ మహా పెద్ద వ్యక్తి, మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా అమెరికా వీసా తిరస్కరించిన సమయంలో ఆ వ్యక్తి సంవత్సరంలో 20 సార్లు అమెరికా ప్రయాణించిన వ్యక్తి తన పేరుని తిరగవేసుకొని ఎన్ని వేల కోట్లటువంటి వ్యక్తి పతనానికి కారణమయ్యారు. క్షణం పట్లే దానికి. ఒక 1 మంత్ 2 మంత్స్లోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానం నుంచి పతనావస్థకి, ఏదో వైకుంఠపాళిలో నిచ్చెనెక్కితే పైమెట్టుకు వెళ్ళే సమయంలో పాము నోట్లో పడి పాతాళానికి వచ్చి ఇప్పటికీ అనామకుడుగా మిగిలిపోయిన వ్యక్తి చరిత్ర మీకు తెలిసిన విషయమే. అంతకన్నా ఎక్కువ చెప్పలేం, బాగుండదు కూడా. అంటే వారి యొక్క ఎవరిని నిందించట్లేదు నేను, పతనం అవడానికి కారణాలు చెప్తున్నాను. కాబట్టి డబ్బు ఉండగానే సరిపోదు. బుద్ధి విచక్షణ, మనలో ఉండేటువంటి ధార్మిక ప్రవృత్తి, సత్కార్య ఆసక్తి, ఇవన్నీ ఉన్నప్పుడే మనకి డబ్బుతో కూడబడి డబ్బుతో విలువ పెరుగుతుంది. అంతే, డబ్బు ఉంటేనే విలువ పెరగదు. డబ్బు ఉంటే మదం ఎక్కుతుంది. మదం ఎక్కితే సరిపోదు, అరిషడ్ వర్గాల్ని కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరంలో ఈ రాశివారు ఈ అవమానాల పాళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చేసే పనిలో బయట అందరూ మిమ్మల్ని గొప్పగా ఓహో ఆహో అనుకున్న అంతర్గతంగా మిమ్మల్ని తొక్కి పెట్టాలి, మీరు నాశనం అవ్వాలి, మీ వల్ల సమాజం నాశనం అవుతున్న వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. దానివల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదు. జాతకం అంటే ఇంతే. డబ్బుండగా సరిపోలా, బుద్ధి విచక్షణ బాగా కావాలి. సరే అండి, ఫలితాలు చెప్పండి స్వామి, మమ్మల్ని ఊరించకండి అంటే కేవలం ఈ రాశి వారికి రాహుకేతువుల యొక్క చతుర్థ దశమ స్థాన స్థితి. దశమంలో కేతువు రాజయోగాన్ని కలిగిస్తాడు. చతుర్థంలో రాహు కుటుంబ సౌఖ్యాన్ని, ఆనంద యోగాన్ని, వాహన యోగాన్ని, గృహలాభాన్ని, మాతృ సౌఖ్యాన్ని ఇలాంటివి కలిగిస్తాడు. మరి అదే పంచమ శని బుద్ధి విచక్షణ లేకపోవడాన్ని, తప్పుడు మార్గంలో వెళ్ళాలని ఆలోచన, జుగుప్సాగమైన పనులు చేయడానికి ఆలోచన. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురుడు 9వ స్థానంలో సంచారం, అంటే భాగ్యస్థాన సంచారం పెద్దగా ఉపయోగం లేనటువంటి స్థితి. వృశ్చికం, ధనుసు, మకర, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, అష్టమంలోంచి నవమంలోకి వెళ్తాడు. నవమంలోంచి దశమంలోకి వెళ్ళినప్పుడు కొంత మీకు ప్రయోజనాన్ని కలిగిస్తాడు అన్న విషయాన్ని గమనించండి. నవమస్థానంలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినా సరే భాగ్యంలో పెద్దగా ఇతను యోగించే అవకాశం కష్టంగా కనబడుతోంది. కానీ దశమంలో రాజయోగాన్ని ఎప్పుడైతే కుజరాహుల యొక్క కలయిక కలుస్తుందో అక్కడ వీరికి అనుకూలవంతమైనటువంటి కుజ గురుల యొక్క కలయిక ఎప్పుడు ఉంటుందో అక్కడ మీకు లాభాన్ని కలిగిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే ధైర్యంతోనే ఉంటారు. తప్పకుండా ధైర్యము, మనోధైర్యము. ఎందుకు? సత్కార్యాచరణకి పూనుకుంటారు కాబట్టి మీకు అన్ని శుభయోగాలు కలుగుతాయి. సత్కార్యాచరణ లేకపోతే మీకు నష్టాలు కలిగే అవకాశం. భగవత్ కార్యం, సత్సంగత్వం, మంచి వ్యక్తులతో పరిచయం, నిరంతరం భగవత్ సేవ, దాన సేవ, దైవ దర్శనం, క్షేత్ర దర్శనం, నదీ స్నానం, సముద్ర స్నానం లాంటి వాటి మీద ఎంత మీకు ఆసక్తి ఉంటుందో అంత మీకు పాపకర్మల వల్ల వచ్చేటువంటి పాపం అంతా కూడా నశించిపోతుంది. అటువంటి వారికి ఈ సంవత్సరం యోగం లేదు. నేనే తినాలి, నాకే రావాలి, నేనే దీన్ని అనుభవించాలి, నేనే వీడిని అనుభవించాలి,
అన్నటువంటి వ్యక్తులకి కష్టము, నష్టము, విపరీతమైన పాపకర్మ, రోగము కలుగుతుంది. ఊహించని భగంధరాది కుష్ఠ వ్యాధులు కలిగే అవకాశాలు ఉంటాయి. ధార్మికమైన చింతన, దైవ కార్యాచరణ ఉంటే రోగముల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులై, ఆయుష్మంతులై, ఆనందచిత్తులై, ఐశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం, సంతాన యోగాన్ని పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారి సొంతంగా చెప్పవచ్చు. అలాగే మరి గురుడు రాజ్యస్థానంలోకి వచ్చినప్పుడు బాకీలు వసవడం, అంటే బాకీలను తీర్చేయడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, గృహలాభాన్ని పొందుకోవడం, రాహు వల్ల అనుకూలత అంటే మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం, తల్లి ఆశీర్వచన బలం వల్ల అనుకూలత ఉంటుంది. అంటే వీరికి కొంత జూన్ వరకు కొంత అష్టమ స్థాన ప్రమాదం. జూన్ వరకు ఏమాత్రం బాలేదు వీరికి. పంచమంలో శని ఉన్నా, చతుర్థంలో రాహు ఉన్నా, గురుడు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నాడో అప్పటి వరకు విపరీతమైనటువంటి నష్టము, కష్టము, అవమానం, చికాకు, కుచించుకుపోవడం, బాధలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. లేనిపోని అవమానాలు ఎక్కువగా ఉంటాయి. జుగుప్సారణ పనులు చేసే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లు ఉద్యోగ మార్పు కోరుకోవడం, తొందరపాటుతల నిర్ణయాలు తీసుకోవడం, భూమిని అనవసరంగా అమ్మడం, కొనుగోలు చేయలేని పరిస్థితి. ఆవేశంతో ఏ పని కూడా చేయకండి. ఆలోచన విధానంతో మీరు ముందడుగు వేస్తే మంచిది. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండాలి జూన్ వరకు. జూన్ తర్వాత కొంత ప్రయోజనాన్ని పొందుకుంటూ నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఉత్తమమైనటువంటి ఉద్యోగ ప్రక్రియ, విద్యా పరిపూర్ణత, ప్రతి ఎక్కడ నవంబర్, డిసెంబర్లో జరిగేటువంటి ఏ పరీక్ష అయినా సరే నెంబర్ 1 ర్యాంక్ పొందేది ఈ రాశి వాళ్ళే. ఇంకో రాశి వాళ్ళ దగ్గర కూడా రాలేరు. ఇందాక మనం అనుకున్న ఒక రాశి టాప్ ర్యాంక్ లేదు. నవంబర్, డిసెంబర్లో కనుక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటే ఈ రాశి వారికి టాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఈ రాశి వారికి వస్తుంది. అటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూన్ నుంచి కొంతవరకు మీకు అక్టోబర్ వరకు కొద్దిగా ప్రయోజనాన్ని కలిగిస్తూ నవంబర్, డిసెంబర్లో రెట్టించినటువంటి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. ఏదైనా సరే నవంబర్, డిసెంబర్లో మీకు మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు, బాకీలు వసూలు అవడం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవము, ఆనంద యోగము, భార్యాభర్తల మైత్రి, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, షేర్ మార్కెట్లో కలిసి రావడం, లాటరీల వల్ల ధనప్రాప్తి, వాహన యోగాన్ని పొందుకోవడం. అలాగే వ్యాపార పరంగా కూడా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఈవెంట్ మెన్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమలోను లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవలు బలంగా ఉండడం, ఆర్జించినటువంటి ధనప్రాప్తి వల్ల ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవడం. అలాగే విద్యార్థికి లాభాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పొందుకునే అవకాశం. జూన్ తర్వాత నుంచి కొంత ప్రయోజనాన్ని నవంబర్, డిసెంబర్లో అత్యుత్తమ శుభయోగాన్ని పొందుకుంటానని చెప్పాను నేను. ఆ విషయాన్ని గమనించుకోండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మళ్ళీ అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈ పళ్ళ వ్యాపారంలో కూడా సీతాఫలం, యాపిల్స్ లాంటివి, తర్వాత సపోటా లాంటి వ్యాపారంలోను, చెరుకు గడల వ్యాపారంలోను, అంటే చెరుకు పంట వ్యాపారం, మిర్చి, పత్తి వ్యాపారం, గోధుమలు, కందులు, నల్ల నువ్వుల వ్యాపారం కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు పూల పళ్ళ వ్యాపారం మంచి లాభాన్ని కలిగిస్తుంది. వరి పంగడాలు మంచివే, బట్ ధాన్య పంట వైపు మళ్ళండి, సేంద్రియ ఎరువులు వాడండి. ఈ రసాయనాలు ఎక్కువగా వాడే ప్రయత్నం చేయకండి, నష్టాన్ని కూడా తెచ్చుకోకండి. మనోధైర్యం ఇంత చేసినా మనోధైర్యం బాగా ఉంటుంది. ఎస్, ఓడిపోయినా గెలవగలను, చేసిన తప్పుకు ప్రాయశ్చితం చేసుకోగలను, మనోధైర్యంతో ముందడుగు వేయగలను, అన్ని విషయాల్లో నేను మారగలను, ధైర్యంగా ముందడుగు వేసేటువంటి స్థితి ప్రజ్ఞత మీదో తప్పకుండా ఉంటుంది. భగవద్ కార్య అనుసరణ మీకు మంచి లాభాన్ని కలిగించే అవకాశాలు. ఈవెంట్ చేసే వరకు మంచి లాభాలు ఉంటాయి. రాజకీయ రంగం, సినిమా రంగంలోనూ, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, ఇలా అనేక రకాల విషయాల్లో మీకు అనుకూలత ఉంటుంది. కాకపోతే రాహుకేతులు మీకు శుభకారకులు, శని పర్వాలేదు, గురుడు నష్టాన్ని, కష్టాన్ని ఇస్తూ సుఖాన్ని, సంతోషాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా తల్లిదండ్రులను పూజించే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణం అత్యుత్తమ శుభయోగం కలిగిస్తుంది. 1 నుంచి 18 అధ్యాయాలు ఈ సంవత్సరం మొత్తం ప్రశాంతంగా 1కి 3 సార్లు ఈ 18 అధ్యాయాలని చదవండి. మీకు అనుకూలవంతమైనటువంటి ఆనందయోగం, భగవత్ సంకల్పముతో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా
పూర్తి చేసుకుంటారు. విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోగలిగే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.